హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఆరోగ్యము మంచిగా ఉన్నప్పుడు మనం ఎంత లెక్కనే దునియా తిరుగుతాము. ఆరోగ్యము కోల్పోయిన తర్వాత 10 అడుగులు కూడా వేసుకొని రాని పరిస్థితి వస్తుంది. అల్టది మనం ఆరోగ్యం ఉన్నప్పుడే కాపాడుకోండి. ఎందుకో తెలుసా? ఏ నవరుసులు తినాలనే పెట్టి పుట్టాలా అంటారు. అది తినవ కానోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇగో చూపెడతాను. పేడ్డన్నం తినేవాళ్ళము పేడ్డు మందులు తినవలసి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? మనకి షుగర్ ఎంటర్ అయ్యిందనుకో, మన లైఫే సరే లాస్ట్ అనుకోండి. ఎవరైనా సరే మన ఇంట్లోకి షుగర్ రానని చెప్పి ఎంతట మనిషి అయినా నాకేంది అనే పొజిషన్లో ఉంటారు. అది ఎంటర్ అయిన తర్వాత ఎంత ధనం కాదు, డబ్బు కాదు, ఏ పరపతి ఉన్నా మనకు అవ్వదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? వాటితో నేను పోరాటం పడుతున్నా కాబట్టి నాకు తెలుసు. మీరు కూడా ఆరోగ్యంగా ఉన్నోళ్ళు, నాలాగా ఆరోగ్యం కోల్పోయిన వాళ్ళకి ఇంకా చెప్పలేము. మేము ఇప్పుడు ఇదే మాది లాస్ట్. కట్ల మీదకి వెళ్ళిన దాకా మేము ఇదే చెయ్యాలా, మా పనే ఇది. మేము తెల్లవారు లేచి ఉదయం లేచిన కానీ స్టార్టింగ్ చేసుకునే ఉండాలి. ఒకటి కూడా మిస్ అవ్వకూడదు. రోజుకి 5-6 ఉండొచ్చు, కొంతమందికి 9-10 పడతాయి ఇవి. అంతే. ఒక్క వ్యాధి గురించే కాదు, ఒంట్లో ప్రతి ఒక్క వ్యాధికి అన్ని మందులు ఇస్తారు కాబట్టి ఒక్కటే ఉంటుందని చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా ఉంటుంది. హెల్త్ మంచిగా ఉన్నని చెప్పు మనకేందన్ని అజాగ్రత్తగా ఉన్నోళ్ళు ఉంటారు. ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండకండి ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? పేడ్డన్నం తినవలసిన టైం ఇది. ఆల్రెడీ పేడ్డు మందులు తింటానంతే ఎక్కడికి వెళ్ళిందో చూడండి లైఫ్. మన లైఫ్ మన చేతుల్లో ఉండదు ఫ్రెండ్స్. ఉన్నని చెప్పి కాపాడుకోవాలి. తర్వాత రమ్మన్నా రాదు. మన ఒంట్లో మంచిగా ఉందని చెప్పి ఒకరికి ఇవ్వము, పోయిన తర్వాత కూడా ఒకరికి ఇవ్వము. కాబట్టి కాపాడుకోండి. ఏ టైంకి ఏది వేయాలా అని చూసుకొని ఉండాలి. టైం మించుకొని తర్వాత వేసే మందులు కావు ఇవి. టైంకి వేస్తూనే ఉండాలి. ఒక్క రావ తప్పిపోయినా మనకి బ్రెయిన్ అనేది చక్కర్లాగా వచ్చేస్తుంది. చక్కర్లాగా వచ్చేసి మనకేం తోసదు, ఇంకా పడిపోవడం అయిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నామని అనుకోవడమే తప్ప కానీ ఆరోగ్యం పోయిన తర్వాత ఏం చేయలేం ఫ్రెండ్స్. అందుకోసమే నేను చెప్పిన మాట ఏం తెలుసా? ఎవ్వరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం చాయ్ తాగేటప్పుడు చక్కెర తగ్గించుకోండి. మంచి వాళ్ళు కూడా తగ్గించుకోండి. మా లాటోళ్ళం అంతే పూర్తిగా తగ్గించాలి, ఏం వేసుకోకూడదు. కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చక్కెర తాగకండి. బాగా తక్కువ తాగండి. తర్వాత స్వీట్ సామాను కూడా తక్కువ తినండి. ఏది కూడా షుగర్ ఉన్నది, తీపి వస్తువు అనేది చాలా తగ్గించుకోవడం మంచిదండి. ఎందుకంటే మాకు ఆ టైంలో తెలుసుకోలేక మస్తు తినాలి. ఆల్రెడీ వయసు ఉన్నప్పుడే ఇది వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మా లాటోళ్ళు ఏమి కూడా 4 అడుగులు వేసుకున్న పనికిరాక మీరు చూసిన వాళ్ళకి ఎలాగుందో తెలుసా? అబ్బా మంచిగా ఉన్నారు, వీళ్ళకి ఏందబ్బా పట్టుకుంది అన్నట్టుగా ఉంది. వీళ్ళకి ఏంది వీడియోలు చేసుకుంటాండ్రు, ఏంది వీళ్ళకి ఒళ్ళు కొవ్వు పెట్టి చేసుకుంటారు అన్ని మనిషి వాళ్ళు కూడా ఉంటారు. అలాగ తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? ఆరోగ్యం పోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మనసు ఇంట బుద్ధులే పుడతాయి. ఎందుకో తెలుసా? వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు పెంచుకోలేక వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భర్త వెళ్ళే సంపాదన ఇంటికి సరిపోదు. కష్టం వచ్చిన ఇంటికి పుట్టుడు కూడా సరిపోదు అంటారు. అలాంటిది ఒక్క భర్త తెచ్చింది ఎవరికీ సరిపోదు.
ఇంట ఈ పరీక్షలో ఉన్న వాళ్ళకి ఎవరికీ చాలదు ఫ్రెండ్స్. అందుకోసమే మాలాగా ఆరోగ్యం ఇదైన వాళ్ళకల్లా అందరూ కూడా ఈ యూట్యూబ్ ద్వారా ఆదుకోండి. మీ అందరి పిల్లలకి మీ కుటుంబం కల్లా మంచి జరుగుతుంది. ఎందుకో తెలుసా, మీరు కొట్టే లైక్, మీరు చేసే సబ్స్క్రైబ్, మీరు పెన్షన్లకు షేర్ చేసింది మాలాట అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఎంతో లైఫ్ ఇచ్చిన వాళ్ళు మీరు అవుతారు ఫ్రెండ్స్. లైఫ్ని కాపాడిన వాళ్ళు అవుతారు. నా లెక్క ఎంతోమంది ఉన్నారు. భర్తలు కూడా కిడ్నీలు పోయి, కిడ్నీలంట రాళ్ళు చేరి ఎంతోమంది బాధలు పడుతున్నారు. కొంతమంది కీడియాళ్ళు అంటే చూడండి, మీకే తెలుస్తుంది. అక్క ఏంది చూపెట్టినావు అని మీరు అనుకుంటారు. ఇగోండి, ఈ టైంకి ఇది వేయాల. ఇప్పుడు ఇది వేయాలండి, కంపల్సరీగా వేయాలి. ఈ టైం వచ్చిందంతా మనం వేసే తీరాలి. చూసారు కదా, కంపల్సరీగా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను 9 మాత్రలు వేస్తాను. అల్టది నా లెక్క వేసేవాళ్ళు, నాకంటే తక్కువ వేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నా మందులు చూశారు కదా, అబద్ధం లేదు కదా. అబద్ధం చేసి మోసం చేసి ఎన్నాళ్ళు బతకలేము. ఎప్పుడైనా ప్రపంచంలో మంచితనము మంచిది. మోసం చేసి డబ్బు సంపాదించిన కంట మన ఆరోగ్యం, మన లైఫ్, మన పరిస్థితి ఇలా ఉందని చెప్పుకొని బతకడం చాలా మంచిది. ఇలాగ ఉన్న వాళ్ళకల్లా మీ అందరూ చాలా చాలా ఆదుకుంటారని, అనారోగ్యం ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆదుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్, మీరు చేసే ఒక సబ్స్క్రైబ్, మీరు చేసే మీ ఫ్రెండ్స్కి షేర్ అందరికీ కూడా లైఫ్లో చాలా బాగుంటుంది. కానీ కొంతమంది వల్ల అందరికీ మంచితనం అని పోల్చుకోలేని యూట్యూబ్లని కొంత అయిపోతుంది. ఆడవాళ్ళు చేసేవాళ్ళంతా కొంతమంది వీటికి కూడా ఉన్నారు. గలీజ్ మాటలు కూడా పెడుతున్నారు. వాళ్ళని పోలిసి ఇల్టా కష్టం వచ్చిన వాళ్ళని అర్థం చేసుకోకుండా ఒగ్గికండి ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా ఆ అందరి మీద కూడా మనసు ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ ఆరోగ్యం మంచిగా ఉన్న వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోండి ఫ్రెండ్స్. మాలాగా పోగొట్టుకున్న తర్వాత రమ్మంతే రాదు. ఇప్పుడు ఈ మాత్రలు వేసి టైంకి భోజనం చేయకపోతే మా ఆరోగ్యం ఎలాగుంటుందో చెప్పలేము. ఇప్పుడు ముస్తాబులో నిలవంతాం, కానీ ముస్తాబు తీసినాక ఏ లెక్కలో ఉంటామో మాకే తెలియదు. అలాగనేసి కాపాడుకోండి. మీరు కూడా మంచిగా ఉండండి. మీ పిల్లలు, మీ పాపలతో అందరూ కూడా హ్యాపీగా ఉంటారని కోరుకుంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.